మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే నిన్న తాడేపల్లిలో వినాయక చవితి పూజల్లో అయితే పాల్గొన్నారు. అయితే దీని మీద అయితే టీడీపీ వాళ్ళైతే కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరిచారని అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిజంగానే అగౌరవపరిచారంటారా? దీంట్లో ఒక చిన్న సవరణ అండి. ఒక్క టీడీపీ వాళ్ళు మాత్రమే కాదండి, యావత్ హిందూ ప్రపంచం మొత్తం కూడా ఇదే చర్చనీయాంశంగా అయింది. గత ఆయన అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా హిందూ దేవాలయాల పట్ల కానీ హిందువుల పట్ల కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ లేదు. ఆ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు మాట్లాడిన మాటలు మనం విన్నాం కదండి. ఒక్కసారి వాళ్ళ మంత్రులు చూసుకున్నట్లయితే చెయ్యి ఇరిగిపోతే ఏమవుతుంది, వెండి రథం కాలిపోతే ఏమవుతుంది, లేకపోతే ఇంకోటైతే ఏమవుతుంది, ఇంకో చేయి పెట్టేస్తాం, ఇంకోటి చేయిస్తామని చెప్పి అసభ్యకరంగా హేళనతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున అధికారం కోల్పోయి అధికారంలో లేడని బాధతో 11 సీట్లు పడిపోయాడని ఆవేదనతో హిందూ ఓటు బ్యాంకుని మళ్ళీ అతని వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ డ్రామాకి, ఈ నాటకానికి తెరలేపాడు తప్ప అతనికి హిందూ దేవుళ్ళ పట్ల కానీ హిందూ సమాజం పట్ల కానీ అతనికి ప్రేమ లేదండి.